జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని పేరే మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాజధానిలోని ఉండేటువంటి పేర్లు పదాల్లో కూడా ఆయన కొత్తగా చెప్పే పదాలనే మారుస్తాను అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే మార్చేస్తాను అంటున్నాడు. అసలు ఎలా చూడాలంట? అతను 2014లోని మనకి ఈ ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడి అప్పుడు ఎన్నికలు జరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే అప్పటికి మనకున్న ఒప్పందం ప్రకారం 10 సంవత్సరాలు ఒకటే రాజధాని ఉండాలని చెప్పిన కామన్ క్యాపిటల్. అలా కాదు, మనకంటూ మనం ప్రత్యేకంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతోనే అమరావతిని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి చరిత్రని ఆధారంగా తీసుకొని అక్కడ పెద్ద పెద్ద ఘట్టాలు జరిగే ప్రాంతాన్ని ఒక అందరికీ చరిత్ర తెలిసే విధంగా ఉండాలని చెప్పి అమరావతిని క్యాపిటల్గా చేసుకొని ఆ రోజు దానిని డెవలప్మెంట్ చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అతను ఒక ప్రణాళికబద్ధంగా ప్రధానమంత్రిని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అందరినీ తీసుకొచ్చి మనం ఆ రోజు క్యాపిటల్ వర్క్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత శంకుస్థాపన అయిన తర్వాత మళ్ళీ ఇది జగన్ ప్రభుత్వం జగన్ వచ్చిన తర్వాత లేదు ఇది 3 రాజధానులు అని చెప్పి క్యాపిటల్ సిటీ చేయాలని చెప్పి విశాఖపట్నాన్ని అతను ఏదో అనుకొని చెప్పి ఎటువంటి ప్రణాళికలు లేవు. అలాగని ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా కేవలం నామమాత్రంగా అంటే క్యాపిటల్ లేకుండా చేసేసి రాష్ట్రాన్ని అనాథగా ఉంచేసి కేవలం రాష్ట్రం అంటే 3 ముక్కలాటే అని చెప్పి ఒక జోదం మాదిరిగా దీన్ని ఆడుకున్నారు క్యాపిటల్ని. ఇది ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు క్షమించలేదు. దీన్ని ఆధారంగా చేసుకొని మొన్న అధికారం పోగొట్టుకుని 11 సీట్లు దక్కించుకున్నారు. అయినా కానీ ఇంకా ఆకంట ఈరోజు ఏదో మళ్ళీ పరుగులు పెట్టించే విధంగా శాసనసభలో తీర్మానం చేసి దీన్ని నిన్న కేంద్రంలో కూడా జై కొట్టించారు మన రాజధాని. కాబట్టి ఇది ఎలాగైనా సరే ఈ రాజధాని అమలు అవ్వాలని చెప్పి ఈరోజు రాజ్యసభలో కూడా పెట్టి ఆమోదింపజేసేలాగా కేంద్రాన్ని ఒప్పించుకొని అతని పని అది చేశారు. ఈ అమరావతి లోక్సభలో జరుగుతున్నప్పుడు కనీసం మద్దతు పలకడం పోయి వాకౌట్ చేశారు. అంటే అప్పుడే అర్థమవుతుంది వీళ్ళకి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రాజధాని మీద ఏమాత్రం ప్రేమ ఉందో. కాబట్టి ఇలాంటివి మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరిని కూడా దీంట్లోని మనం ఇచ్చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి చేసే వాళ్ళకి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. తప్పకుండా వీళ్ళని మనం ఈ రాష్ట్రంలోని ఇలాంటి వాళ్ళు మరొకసారి అధికారం చేపట్టిన కంట మళ్ళా మనం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని అమరావతిని నిర్మించుకొని అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే మంచిది. దీనికి సరైనటువంటి నాయకత్వం ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పూర్తిగా దీన్ని నిర్మించుకొని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి అనేవారు. అంటే ఈ 3 రాజధానులు వద్దు, దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి రాజధాని ఎందుకని నిన్న మాట్లాడారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆ సమయానికి ఏది తోస్తే అది మాట్లాడే మనుషుల్ని మనం ఏ పరిస్థితుల్లోనే ఎంకరేజ్ చేయకూడదు. ఈ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలాగా కేంద్రం ఎలాగా గుర్తిస్తుంది? రేపు పొద్దున్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయ్యి అక్కడ లేకపోతే శాసనసభలు కానీ హైకోర్టులు కానీ ఇంకా రకరకాలటువంటి సదుపాయాలు మనకి ఒక క్యాపిటల్ సిటీలో ఉంటాయి. అవన్నీ కూడా సమకూర్చుకుంటేనే అది రాజధాని అయ్యి రేపు పొద్దున్న పెట్టుబడులు కానీ అంటే ఇప్పుడు నిర్మించే రాజధాని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం క్వాంటమ్ సిటీస్ అని రకరకాలుగా డెవలప్మెంట్స్ మీద అతను దృష్టి పెట్టి మన అమరావతి వైపు చూసే విధంగా అమరావతికి కాదు విశాఖపట్నం వైపు కూడా విపరీతంగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా అతను రాజధానిలో ఇది క్యాపిటల్ సిటీ అది రాజధాని ఈ రెండిటిని కూడా ఈ 2 జిల్లాలే కాక ప్రతి జిల్లాలను కూడా రకరకాలుగా అతను ప్రణాళికలు వేసుకుని ప్రతి జిల్లాని కూడా డెవలప్మెంట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అతను ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే ఇంకా సాగవు. మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసికట్టి నడుంగా బిగించి ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని మరొక 2 సార్లు మనం గెలిపించుకొని ఈ అధికారం చేపడితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అమరావతి పేరుని మేము అధికారంలోకి వస్తే అమరావతి పేరునే మార్చేస్తాం అంటున్నారు. మరి ఎలా చూడాలంటారు? ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో అర్థం అవ్వలేదు సార్. ఎందుకంటే ఒక రాజకీయ ముఖ్యమంత్రి చేసిన అతనికి మసితిముతం పోయినట్టుగా ఉంది సార్. ఎందుకంటే 11 ఇచ్చారు మొన్న, ఈసారి అది కూడా ఎవరేమో ఆ ఒకటి కూడా రాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాజధాని అనేది 3 ముక్కలు ఆట ఆడాడు. ఈ
గత 5 సంవత్సరాల క్రితం. ఏదైనా ఒక రాజధాని అనేది ఉంటే ప్రతి సంస్థ అన్నీ ఒక దగ్గర ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇతను ఉన్న కాలంలోని 12 సంవత్సరాలు చెప్పాడు. 12 సంవత్సరాలు ఇంత అని చెప్పాడు లెక్కలో. మరి ఇతను కూడా అందులో 5 సంవత్సరాలు చేశాడు కదా. మరి చేసినప్పుడు ఆ 5 సంవత్సరాల్లోని ఇతనేం చేశాడు? 3 మొక్కలు ఆడాడి ఉన్ని దోచుకోవడం దాచుకోవడం, వృధాగా డబ్బులన్నీ పాడు చేశాడు. ప్రజల సొమ్ము శిలాపలకాలకి పెయింట్లకి డబ్బులంతా పాడు చేశాడు. అందులో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కిన వెంటనే ప్రజావేదిక ఎడగొడిచాడు. ఏ ప్రజావేదిక ఉంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా, అందులోనే పెట్టమనండి. లేదంటే కానీ అప్పటి నుంచి విధ్వంసమే, దాచుకోవడం దోచుకోవడం ఈ వ్యాయామంలో అందరూ మొత్తం మంత్రుల దగ్గర నుంచి అందరూ. ఒక ఎమ్మెల్యేకైనా లోనికి వచ్చి ఏం జరిగింది, ఏటవుతుంది, ప్రజల్లో ఏం చేస్తున్నాం మనం అని ఒకటైనా ఒక్క సలహా ఇచ్చారా? ఇలాంటి నాయకుడు ఉంటే ఇంకా కనీసం ఇంతవరకు మనకి ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అహర్నిస్లో కష్టపడి ఎన్నో కంపెనీలు తీసుకొస్తుంటే ఇతను వ్యాయంలో ఒక్క కంపెనీ అనేది తీసుకొచ్చాడు చెప్పండి. ప్రతి మనిషి ఆలోచించాలి. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలంటే ఇతర దేశస్తులకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అదే నీకు నమ్మకం ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన దగ్గర ఉద్యోగాలు వస్తాయి కదా. అది చేయలేదు. అది చేయకుండా దాచుకోవడం దోచుకోవడం, ఇంకేంటి ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి. ఇంకేం చేస్తారండి ఇది? ఇతనికి ప్రస్తుతానికి ఏంటంటే అతని మతిస్థిమితం బాగోలేదు. ఏంటి మాట్లాడతాడో తెలియదు. ఉన్నాడంటే ఆ మిథున్ రెడ్డి గారు అంత ఎంపీగా చేశారు కదా, ఎంపీగా ఉన్నాడు కదా ప్రస్తుతానికి. అతను అలా మాట్లాడడం అంతవరకు సమంజసం, అది తప్పది. ఎందుకంటే ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి ఆ విషయంలో ఏంటంటే ఇలాంటి మాట్లాడడం చాలా రాంగ్, అది కరెక్ట్ కాదు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. నెక్స్ట్ రేపు పొద్దున్న మీరు కూడా వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళాలి కదా, అప్పుడు తెలుస్తుంది అప్పుడు జనాలు అయ్యారనుకుంటున్నారు అనేది. ఎందుకంటే రాజధాని రైతులను వచ్చి అప్పుడు గెనలతోటి అట్లతో మన శత్రువులే లేవనా, అందరూ మనలే కదా. దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ 3 రాజధానులు అన్న వ్యక్తి ఈ రోజు ఎందుకని అమరావతిని కాదంటున్నారు? ముందు ఆయనకి మైండ్లో కరెక్ట్నెస్ లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఏది కోరుకుంటారో దానికే సపోర్ట్ చేయాలి. ఎప్పుడు కూడా 3 ముక్కల రాజధాని 3 ఆటలు ఆడదామని 3 రాజధానులని ఆయన ప్రకటించారు ఆయన ఆధ్వర్యంలో. కానీ ఎవ్వరు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది తప్ప 3 రాజధానులు ఎక్కడ ఉండదు. మరి నాకు తెలిసి ఈ రాజకీయాల్లో కనీసం అక్కడ 3000 ఎకరాలు అమరావతికి చేయాలని చెప్పేసి 2014 నుంచి 2019 వరకు కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రైతుల దగ్గర భూములు తీసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ గా పెట్టాలని అనౌన్స్మెంట్ చేస్తే మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? సైకో పరిపాలించినప్పుడు 3 రాజధానులు కావాలి, ఒక రాజధాని కాదన్నారు. డెవలప్మెంట్ చేయడానికి ఎప్పుడు కూడా ఒకటే రాజధాని ఉంటుంది. అక్కడ హైదరాబాద్ చూసుకునేటప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారో ప్రజలందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి రాజధాని అప్పుడు ఉమ్మడి దాంట్లో ఉండేటప్పుడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే డివైడ్ అయిన తర్వాత అమరావతికి రాజధాని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుపట్టి సింగపూర్ మాదిరి వల్లే అమరావతి రాజధానికి ఉండాలని చెప్పి ఎక్కడి నుంచి విశాఖపట్నం ప్రజలు కూడా మాకొద్దు అమరావతి రాజధాని కావాలని చెప్పి అడగడం అయితే పబ్లిక్ నుంచి వచ్చిన మాట అది. కాబట్టి ఆయన ఏదో మాట్లాడాను, ఏదో చెప్పాను, చేశాను అని ఇంకా ఆయన నిబద్ధతతోటే ఉన్నారే తప్ప ప్రజలందరూ హర్షించదగ్గ విషయం అయితే కాదు. ఒక్కటే రాజధాని, అది అమరావతి రాజధాని. రైతులు మహిళలు ఎంతో పోరాటం చేసి వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టాడు ఆయన ప్రభుత్వంలో. అలాంటిది మళ్ళీ సక్సెస్ చేసినందుకు, మళ్ళీ సాధించుకున్నందుకు రాజధానికి అందరూ కూడా అక్కడ దేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి మనకు సహకరించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి రాజధాని కోసం ఏదైతే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి చేశారో అదే కంటిన్యూ చేయాలి. ప్రజలందరూ కూడా తీర్మానం చేసింది అది ఒక్కటే. కాబట్టి దానికి ఇంకా ఎవరు కూడా వేరేగా చెప్పడానికైతే అనుకోరని మేము భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మహిళల పరంగా కానీ, ఒక సాధారణ మహిళ పరంగా కానీ నేనేదో కోరుకునేది అమరావతి రాజధాని అక్కడ ఉండాలని చెప్పేసి అభివృద్ధి చెందుతుంది. మనసు తెలివితేటలు ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన తర్వాత ప్రతి జిల్లాకి కూడా అభివృద్ధి చేసే పదంలో ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నం చూస్తే కనుక గూగుల్ వచ్చింది, అనేకమైన సంస్థలు వచ్చాయి, అనేక వేల మంది పెట్టుబడిదారులు వస్తున్నారు, ఒక పక్క ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే అన్ని జిల్లాలకి ఏ జిల్లాకి ఏం కావాలి. మొన్న రీసెంట్ గా పాయకరావుపేటలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే మధ్యలో మన తెలివితేటలు ఉండాలి. ఏ రాజధాని ఎక్కడున్నా సరే అన్ని జిల్లాలను కూడా డెవలప్మెంట్ చేసే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని మేము భావిస్తున్నాము. అమరావతి ఒకటే ఉంటుంది, అమరావతి రాజధాని క్యాపిటల్ గా ఉంటుంది, అన్ని జిల్లాలు కూడా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి పేరునే మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అతనికి తెలీదు. ఆయన 107, 100 ఇది, 100 అది, 1 to 1 మేమే ఉంటాం అసెంబ్లీలోని ఎలక్షన్ ముందు ఏదైతే ఆయన చెప్పారో
ప్రజలందరూ ఏం తీర్మానం చేశారు? 11 సీట్లకే పరిమితం చేశారు. 11 మంది అసెంబ్లీకి వెళ్తారు, 11 నిమిషాలు కూడా ఉండకుండా వచ్చేస్తారు. ఏం ప్రజల పక్కన ఆయన నిలబడుతున్నారు? ప్రజలంతా తెలివి తక్కువలు ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఎందుకు కోరుకున్నారు? వీళ్ళిద్దరూ కూడా అనుభవజ్ఞులు, వీళ్ళకి అనుభవం ఉంది, డెవలప్మెంట్ చేస్తారు. అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి ప్రజలే తీర్పిచ్చారు. నిన్ను మళ్ళీ కోరుకుంటారు, నువ్వు ఎలా అనుకుంటున్నావు? మేమైతే ఎవరు అనుకోవట్లేదు, ప్రజలు కూడా అనుకోవట్లే. కాబట్టి మళ్ళీ ఎప్పుడున్నా సరే ఈ 2 కూటమి నాయకత్వంలోనే ప్రజలందరూ కోరుకుంటారు, కూటమికే సపోర్ట్ చేస్తారు. కూటమికి సపోర్ట్ చేస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడింది. కాబట్టి మా యొక్క అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. ఆయన గతంలో అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు అనే వ్యక్తి ఈరోజు రాజధాని ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజధాని పేరు కూడా మార్చేస్తానని అధికారంలోకి వస్తే అంటున్నారు. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు విజ్ఞత గల పొలిటీషియన్ అయితే అని మాత్రం నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అయితే తెలిసేనా మాట్లాడాలా, లేకపోతే తెలియకైనా మాట్లాడాలా? తెలిసిన వాళ్ళకైనా చెప్పగలం, తెలియని వాళ్ళకైనా చెప్పగలం. కానీ ఇలా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ చెప్పలేం. పొలిటీషియన్ అవనండి, ఎవరికైనా సరే. అటువంటిది అసలు వైఎస్ఆర్ పార్టీని సూటిగా నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, మీ స్టాండ్ ఏంటి? ఒక రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలా? నువ్వు స్పష్టత ఇచ్చావా? ప్రజలకు చెప్తున్నావా? పోనీ ఏవైనా డిబేట్ లోనైనా నువ్వు చెప్తున్నావా? నాకు అమరావతి వద్దు అని అంటున్నావు, కరెక్టే, నీకు వద్దు, నేను కాదంటం లేదు. నీ స్టాండ్ ఏంటి? 3 రాజధానుల ఓపెన్ అయిపో. మళ్ళీ అది కాదంటున్నావు, అమరావతి ఉండాలంటున్నావు, అలా కాదు ఇలా చేయాలంటావు, అలా కాదు ఎలా చేయదా అంటావు. పార్లమెంట్ లోనే చట్టభద్రత ఈరోజు 11 పార్టీలు కలిసి మీకు అమరావతి రాజధాని రాష్ట్రానికి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి నువ్వు మాట్లాడిన మాటలు ఈ రకంగా ఉంటాయని మాత్రం ప్రజలు కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాట్లాడటండి ఏది ఏవైనప్పటికీ, చట్టభద్రత ఉన్నప్పటికీ, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినప్పటికీ అది జరగదు అని అంటున్నావు. అయ్యా బాబోయ్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమనుకోదు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మీకు ఇవ్వాల్సిన గౌరవం ఏ పార్టీ అయినా ఇవ్వాలి. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు అవహేళనగా ఉన్నాయి. ఇదే పార్లమెంట్ లోనే చట్టభద్రత అయ్యి ఒక బిల్లు రూపకల్పన జరిగి అది ప్రవేశపెట్టితే అది జరగదు అని అంటున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను అన్నది నాకు అర్థం అవటం లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ఒకటి ఆలోచించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసింది ఏంటంటే ఒకటి నేను చెప్తున్నాను, మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలా. లేదంటే కొన్ని పెద్దల ద్వారా ఆ రోజు ఏదైతే సలహాదారులు పెట్టుకున్న వాళ్ళు ఏం సలహా ఇచ్చారో మీకు తెలియదు. కానీ తెలిసేనా మాట్లాడాలా, తెలియకైనా మాట్లాడాలి. కానీ ఇటువంటి మాటల మీద మాట్లాడొద్దు. సూటిగా నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, మీరు 3 రాజధానులు అంటే దాని స్టాండ్ అయిపోండి. అమరావతి వద్దంటే డైరెక్ట్ చెప్పండి వద్దని. మరలా పూటకొక వేషం, రోజుకొక వేషం, మళ్ళీ అలా కాదు ఇలా అలాగని ప్రజలు కానీ, మీ కేడర్ని కానీ, లేకపోతే ఇతర పార్టీ కేడర్లు కానీ ఆందోళన మాత్రం పెట్టకండి. మీకు ప్రజలు చెమరగీతం పాడారు, 11 సీట్లకి మీకు పరిమితం చేశారు. ఈ రాష్ట్రంలోనే రాజకీయ ఉనికిని కోల్పోయారు. మీరు ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు ఈ భారతదేశానికి దొరకడం అనేది ఒక అదృష్టంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. లాంగ్ స్టాండర్డ్ మైండ్ తోని పని చేస్తా ఉన్నాడు. తరాలు మారుతాయి, మనుషులు మారుతారు, యువకులు ముసలి వాళ్ళు అవుతారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఏదైనా సరే ఒక విజన్ అనేది మీరు దానికి ఎగ్జాంపుల్ నిరూపించి చూపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ హైదరాబాద్ని సైబరాబాద్ చేసి ఈరోజు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి నాకు నేనే పోటీ, నాకు ఎవరు లేరు సాటి అనే ఆ విధంగా ఆ యొక్క దేశంలోని నాయకుడు, మెచ్చుకోదగ్గ నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు. మీకు నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఒక లైట్ హౌస్ ఎంత గొప్పది. ఎక్కడో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ 100 కిలోమీటర్ ఉన్నటువంటి నావని ఆ లైట్ హౌస్ ద్వారా ఒడ్డుకి చేర్పిస్తుంది. ఎందుకంటే అదొక దిక్సూచి. చంద్రబాబు నాయుడు కూడా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక విజను దిక్సూచి ఉన్నటువంటి నాయకుడు. మీరు ఇక మీదట ఏదైతే మీరు స్టాండర్డ్ ఉంటారా లేదు, అమరావతి మళ్ళీ ఇంకో డైలాగ్ కొట్టాడండి, నాకు అదే విచిత్రంగా ఉంది. రాష్ట్రాలకట రాజధానులు ఉండవట. ఇదేటండి బాబు, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏటి మీరు మాట్లాడుతున్న మాటలు? దానికి రాజధాని కానీ రాష్ట్రాలకి రాజధాని ఉండట. ఈ రాష్ట్రాలకి ప్రతి ఒక్కటి రాజధాని క్యాపిటల్ అనేది లేకపోతే ఏటండి? ఇప్పటికే నీ దయవల్ల, మీ పార్టీ దయవల్ల ఈ రాష్ట్రానికి దిక్కుముక్కు లేకుండా, ఒక రాజధాని లేకుండా 3 ముక్కలు అటాడేసి మీ యొక్క పబ్బం గడిపేసుకున్నారు ఈ 5 సంవత్సరాలను. ఇప్పటికి ఒక విజన్తో మరలా చంద్రబాబు నాయుడు ఒక పక్క నుంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా భావించి ఒక తాటి మీద తీసుకెళ్లి భావి తరాల భవిష్యత్తు కొరకు పునాదులు వేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి ఆశాజ్యోతిగా నిలబడి ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టాడో అవన్నీ ఒక్కొక్కటి ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ తను నిరూపించుకుంటున్నాడు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మమేకమై ముందుకెళ్తా ఉన్నాడు. ఒక నాయకుడు అంటే ఇంట్లో కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆలికి 10, ఈలికి 5, ఈలికి 10, ఆలికి 10
అది నొక్కడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అవసరాలు గమనించి ప్రజల సంక్షేమానికి పాటుపడిన వాడే నిజమైనటువంటి నాయకుడని నిరూపిస్తున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మీద ఉన్నటువంటి మోడీ సహకారంతో ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ ఆలోచన విధానమే ఈ రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధి అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.